ప్రశ్నిస్తే చితగ్గొడతారు, ఎదురు తిరిగితే గొంతులో కత్తి దించేస్తారు, పట్టపగలే రెచ్చిపోతారు, నడి రోడ్డుపై ప్రాణాలు తీస్తారు. పోలీసులంటే లెక్కలేదు, జైళ్లంటే భయం లేదు. కర్నూలు జిల్లా నంద్యాలలో రౌడీ మూకల ఆగడాలివి. 2 వారాల క్రితం నంద్యాలలో పట్టపగలే రౌడీ షీటర్ను చంపేశారు ప్రత్యర్థులు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తేల్చిన పోలీసులు ఆ కిల్లర్స్ ను కటకటాల్లోకి పంపారు. రౌడీ మూకలు పట్టపగలే నడి రోడ్డులో హత్యలు చేస్తుంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన లైవ్ మర్డర్ ఇది. రౌడీ షీటర్ జెమిని రఘుని నడి రోడ్డుపై ఇలా చంపేశారు ప్రత్యర్థులు. బైక్ పై వెళ్తున్న రఘుని మొదట ఇనపరాడుతో కొట్టి కింద పడగానే కత్తులతో ఒళ్లంతా పొడిచి గొంతు కోసి చంపేశారు. వందలాది మంది చూస్తుండగానే జరిగింది దారుణం. ఈ మర్డర్ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నేరానికి ఉపయోగించిన ఇనపరాడు, 4 పిడిబాకులు స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. అరెస్టైన వారంతా కరుడుగట్టిన క్రిమినల్స్. ఇందులో శివకుమార్ పైనే 10 కేసులున్నాయి. గతంలో జరిగిన హత్య కేసులో ప్రమేయం ఉంది. వీళ్లే కాదు, నంద్యాలలో ఇలాంటి రౌడీ షీటర్లకు కొదవేలేదు. నంద్యాలలో ఉన్న పోలీసుల కంటే రౌడీ షీటర్లే ఎక్కువని లెక్కలు చెప్తున్నాయి. 168 మంది పోలీసులుంటే 195 మంది రౌడీ షీటర్లున్నారు. ఈ లెక్కలు చాలు నంద్యాలలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. దీంతో హత్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు నంద్యాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. వైట్ కాలర్ నేరాల నుంచి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ల వరకు నంద్యాల వార్తల్లో నిలుస్తోంది. కర్నూలు జిల్లా అంటేనే ఫ్యాక్షన్ గుర్తుకొస్తోంది. ఫ్యాక్షన్ మరుగైపోయినా నంద్యాలలో రౌడీ షీటర్ల పుణ్యమాని ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. 2-3 ఏళ్లలో రౌడీ షీటర్ల చేతిలో చనిపోయిన వారెందరో. గ్యాంగులు నడిపిస్తున్న రౌడీ షీటర్లు ఆధిపత్య పోరులో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న మర్డర్లన్నీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలవుతున్నాయి. 2013లో డబ్బు కోసం ఓ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతుల హత్య, 2014లో జంట హత్యలు, 2015లో తేలని మర్డర్ మిస్టరీలు, ఇక 2016లో ఓ పూజారిని, 2 డాక్టర్లను హత్య చేయటం ఇప్పటికీ సంచలనమే. కోర్టుకు వెళ్తున్న 3 నిందితుల్ని ఒకే రోజు చంపేసిన ఘటన నంద్యాల డివిజన్లోనే జరిగింది. ఇప్పుడు జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ రఘుని చంపేశారు. ఇలా సంచలన హత్యలకు నంద్యాల కేర్ ఆఫ్ గా మారింది. సుమారుగా 10 కేసులు ఉన్నాయి, అన్ని క్రిమినల్ కేసులే. అదేవిధంగా A1 బద్రీనాథ్ మీద గతంలో మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అతను కూడా రౌడీ షీట్ ఉంది 2 మీద. మిగతా 2 మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా బహిష్కరణ కూడా ప్రపోజల్ తయారు చేస్తున్నాం. పగలు రాత్రి అన్న తేడా లేకుండా నంద్యాలలో నేరాలు జరుగుతుంటే వాటిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏవైనా నేరాలు జరిగితే అరెస్ట్ చేశామా, జైల్లో వేశామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ నిందితులు బెయిల్పై విడుదలై మరిన్ని నేరాలు చేస్తుంటే నిఘా పెట్టలేకపోతున్నారు. పట్టణంలో నిఘా కోసం ఉన్న సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారు పోలీసులు. పోలీసుల నిర్లక్ష్యంతో నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు రౌడీ షీటర్ మర్డర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. రౌడీల కదలికల్ని కనిపెట్టే సాఫ్ట్వేర్ త్వరలో అమల్లోకి తీసుకొస్తామంటున్నారు పోలీసులు. రౌడీలందరినీ కూడా కఠినంగా అణిచేయమని, అదేవిధంగా బైండోర్ కేసులు పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో టెక్నాలజీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించడం కోసం ఈ ఫీడ్స్ అన్ని ప్రారంభిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి. రౌడీలు వాళ్ళ కదలికలు కూడా కనిపెట్టే సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. దాన్ని కూడా జిల్లాలో అందుబాటులో ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో కానీ పట్టపగలే జరుగుతున్న నేరాలతో జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. మరి నేరాల్ని అదుపు చేయడానికి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.